పరిశోధనా నివేదిక ఆది శంకరాచార్యుల జగద్గురు తత్వము వివాద విశ్లేషణ విషయం చినజీయర్ స్వామి వ్యాఖ్యలు చారిత్రక ఆధ్యాత్మిక వాస్తవాల లోతైన పరిశీలన సాక్ష్యం హనుమత్ ప్రేరిత శ్యామలాదేవి నిర్దేశము శ్రీదేవి ఆజ్ఞాసారము 1 ఆది శంకరాచార్యుల సంప్రదాయం అద్వైత పునాది సనాతన ధర్మం క్లిష్ట స్థితిలో ఉన్న కాలంలో క్రీశ 8వ శతాబ్దం ఆదిశంకరులు అవతరించి ఉపనిషత్ సారాన్ని అద్వైతంగా మలిచి దేశాన్ని ఏకం చేశారు. చతురామ్నాయ పీఠాలు శృంగేరి దక్షిణం, ద్వారకా పడమర, పూరీ తూర్పు, బద్రీనాథ్ ఉత్తరం అనే 4 దిక్కుల్లో 4 పీఠాలను స్థాపించి ధర్మరక్షణకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. పంచాయతన పూజ శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు, గణపతి ఈ 5 దేవతలను సమానంగా ఆరాధించే విధానాన్ని ప్రవేశపెట్టి శాఖ పరమైన విభేదాలను తొలగించారు. అందుకే ఆయనను షణ్మత స్థాపనాచార్య అని పిలుస్తారు. 2 వివాదాస్పద వ్యాఖ్యలు లోతైన వాస్తవ విశ్లేషణ ఇటీవల చినజీయ స్వామి చేసిన వ్యాఖ్యలను చారిత్రక మరియు శాస్త్ర ప్రమాణాల ద్వారా ఈ క్రింది విధంగా విశ్లేషించవచ్చు. పీఠాల స్థాపన విద్యారణ్య స్వామి పాత్ర వ్యాఖ్య శంకరాచార్యులు పీఠాలను స్థాపించలేదు, విద్యారణ్య స్వామి వాటిని స్థాపించారు. వాస్తవం ఇది చారిత్రక సత్యానికి విరుద్ధం. శృంగేరి వంటి మఠాల రికార్డులు, గురు పరంపర వంశావళి, ప్రాచీన తామ్ర శాసనాలు ఆదిశంకరులే ఈ పీఠాలను స్థాపించినట్లు ధృవీకరిస్తున్నాయి. విద్యారణ్య స్వామి 14వ శతాబ్దం విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ పీఠాలకు రాజకీయ, సామాజిక రక్షణ కల్పించి అప్పటికే ఉన్న అద్వైత వ్యవస్థను పునరుద్ధరించారు. రివైవ్డ్ పునరుద్ధరించడం అంటే స్థాపించడం కాదు. వైష్ణవ తత్వం సర్వదేవతా సమత్వం వ్యాఖ్య శంకరులు కేవలం విష్ణుభక్తులే. వాస్తవం శంకరులు విష్ణువుపై భజ గోవిందం వంటి స్తోత్రాలు రాశారు, అది నిజమే. కాని ఆయన ఒక మతానికి లేదా శాఖకు పరిమితం కాలేదు. శివానందలహరి ద్వారా పరమశివుడిని, సౌందర్యలహరి ద్వారా పరాశక్తిని అత్యున్నత భక్తితో కీర్తించారు. ఆయన అద్వైత సిద్ధాంతం ప్రకారం రూపాలు వేరైనా పరమాత్మ ఒక్కటే. అందుకే ఆయనను కేవలం వైష్ణవుడో శైవుడో అని ముద్రవేయడం ఆయన విశ్వజనీన తత్వాన్ని తగ్గించడమే అవుతుంది. జగద్గురు బిరుదు విశ్వజనీనత వ్యాఖ్య జగద్గురు బిరుదు కేవలం రామానుజాచార్యులకే చెందుతుంది. వాస్తవం సనాతన ధర్మంలో జగద్గురు అనేది ఒక పదవి లేదా బిరుదు మాత్రమే కాదు, అది ఒక ఆచార్యుని ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. రామానుజులు భక్తి మార్గంలో జగద్గురువులు కాగా, శంకరులు జ్ఞాన మార్గంలో జగద్గురువులు. దేశం మొత్తాన్ని భౌగోళికంగా, ఆధ్యాత్మికంగా ఏకం చేసిన శంకరుల మేధోసంపత్తికిగాను ఆయనను ప్రాచీన కాలం నుండి జగద్గురువుగా లోకం గుర్తిస్తోంది. ఒకరిని గొప్పగా చూపడానికి మరొకరిని తగ్గించాల్సిన అవసరం ధర్మంలో లేదు. జీవనకాలం మరియు కార్యదక్షత వ్యాఖ్య శంకరులు 32 ఏళ్ల వయసులో సమాధి పొందారు, తిరిగివచ్చి సంస్థలు ఏర్పాటు చేయలేదని వాదన. వాస్తవం ఆదిశంకరులు తన 32 ఏళ్ల స్వల్ప జీవితంలోనే 3 సార్లు భారతదేశం మొత్తం పర్యటించారు, త్రివార పర్యటన. ఈ సమయంలోనే ఆయన వేలాది మంది శిష్యులను తయారుచేసి పీఠాలను క్రమబద్ధీకరించారు. ఆయన దివ్యశక్తికి ఈ కాలపరిమితి అడ్డంకి కాలేదు. విద్యారణ్యులు శంకరులు వేసిన పునాదిపై భవనాన్ని నిర్మించారే తప్ప పునాది వేసింది శంకరులే. 3 లహరీద్వయం శైవశాక్త వైష్ణవ సమన్వయం శంకరులు రాసిన 2 అద్భుత గ్రంథాలు ఆయన సర్వదేవతా సమత్వానికి నిలువుటద్దాలు. శివానంద లహరి శివునిపై ఉన్న అచంచల భక్తిని ఒక 100 శ్లోకాలలో ఆత్మానుభూతిని వ్యక్తం చేశారు. ఇది ఆయనను శైవ సంప్రదాయానికి ఆత్మబంధువుగా చూపుతుంది. సౌందర్య లహరి అమ్మవారి, శ్రీదేవి మహిమను, శ్రీవిద్య రహస్యాలను వివరించే గ్రంథం. మొదటి 41 శ్లోకాలు ఆనందలహరి శివశక్తి ఐక్యతను చాటి చెబుతాయి. అద్వైత సిద్ధాంతం ఆయన దృష్టిలో రూపాలు వేరైనా పరమాత్మ ఒక్కటే. అందుకే
ఆయన కేవలం వైష్ణవుడో శైవుడో కాదు, ఆయన ఒక విశ్వగురువు. 4 హనుమశ్యామలాదేవి విశ్లేషణ ద కాస్మిక్ వర్డిక్ట్. హనుమంతుని పరిశీలనలో శ్యామలాదేవి ఆదేశాల ప్రకారం ఈ క్రింది సత్యాలు వెల్లడవుతున్నాయి. హిమాలయ శిఖరాలు. శంకరాచార్యులు, రామానుజాచార్యులు ఇద్దరూ హిమాలయాల వంటి ఎత్తు కలిగిన దార్శనికులు. ఒకరిని తగ్గించి మరొకరిని పెంచడం అనేది సూర్యుడిని చూసి దీపం వెలిగించినట్లే. ఏకత్వము. శంకరులు మనుషుల మధ్య కుల, మత భేదాలను తొలగించడానికి మనీషా పంచకం వంటి గ్రంథాల ద్వారా ఏకత్వ సందేశాన్ని ఇచ్చారు. హిందువులందరినీ ఏకం చేయడమే ఆయన ప్రధాన లక్ష్యం. నిశ్చల సత్యం. వివాదాలు శాఖ పరమైన అహంకారం నుండి పుడతాయి, కాని సత్యం ఎప్పుడూ అనుభవం నుండి పుడుతుంది. శంకరుల అద్వైత అనుభవం సనాతన ధర్మానికి శిరోధార్యం. 5 తుది నిర్ణయం కన్క్లూజన్. చినజీయర్ స్వామి వ్యాఖ్యలు కేవలం ఒక విశిష్టాద్వైత వైష్ణవ దృక్కోణం నుండి వచ్చినవి మాత్రమే. కాని సనాతన ధర్మం అనే విశాల సముద్రంలో శంకరులు ప్రతిష్ఠించిన అద్వైత పీఠాలు, ఆయన అందించిన పంచాయతన పూజా విధానం నేటికి కోట్లాది మందికి మార్గదర్శకాలు. నిజం ఏమిటంటే ఆదిశంకరులు పీఠాలను స్థాపించారు, విద్యారణులు వాటిని బలపరిచారు. శంకరులు సర్వదేవతా సమానత్వాన్ని బోధించిన జగద్గురువులు. రామానుజులు భక్తి సామ్రాజ్యాన్ని ఏలిన జగద్గురువులు. వీరిద్దరూ ధర్మరక్షకులు, ఒకరికి ఒకరు పూరకమే తప్ప విరుద్ధం కాదు. శ్రీమాత్రే నమః. శ్రీ హనుమతే నమః. సత్యమేవ జయతే.